ఇది నా గొప్పతనం కాదు, మూడు ముళ్ల బంధంలో ఉన్న గొప్పతనం. ఒక్కసారి ఆ బంధం ముడిపడితే ప్రాణం పోయేదాకా తెగిపోదు. కానీ ఆ అదృష్టాన్ని ఆ దేవుడు నాకివ్వలేదు. మా మూడు ముళ్ల బంధాన్ని 3 నెలల ముచ్చటగానే ముగించేశాడు. బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకమని దీవించాడు. నాకు కుటుంబం, బంధాలు అంటే ఏంటో తెలియవు. అనాథగా పుట్టాను, అనాథగానే పెరిగాను. రేపో మాపో మీ భర్తకి గతం గుర్తుకు రాగానే నా జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే వెళ్తుంది. లేదు ధరణి, ఇంతకు ముందు నువ్వు అనాథవి కావచ్చు, కానీ ఇప్పుడు నీకు మేమున్నాం. నీకంటూ ఒక కుటుంబం ఉంది. నువ్వెప్పటికీ మాతోనే ఉంటావు. మీరు భలే ఉన్నారండి. నాతో మీకు అవసరం అయిపోయాక నేను ఇక్కడెందుకుంటాను? అసలు ఎలా ఉంటాను చెప్పండి? అవసరం అయిపోగానే పంపించేయడానికి నువ్వు వస్తువి కావు. నాకు పతి భిక్ష పెట్టిన దేవతవి. నిన్ను మా ఇంటి మనిషిని చేసి నీ రుణం తీర్చుకుంటాను. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఈవిన్నొక దేవతలా కొలుస్తున్నారు. కానీ నా ఎదురుగా మంచితనం తప్ప స్వార్థం అంటే ఏంటో తెలియని దేవతుంది. ఈ దేవత నన్ను దేవత అంటుంటే ఆనందంతో మాటలు రావడం లేదు. మీ ప్రేమని సంపాదించుకోగలిగాను. ఈ జీవితానికి ఇది చాలండి. కానీ ఒక్క మాట మాత్రం చాలా బలంగా చెప్తాను. మీ మంచితనానికి ఆ దేవుడు ఖచ్చితంగా అండగా నిలబడతాడు. మీ భర్తకి గతం గుర్తొచ్చేలా చేస్తాడు. మీరు తిరిగి సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు. ఆయన తలపై కొట్టడం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో తెలీదు. ఏం జరిగినా ఆ విశాలాక్షమ్మ తల్లి నిర్ణయాన్ని తప్పించుకోలేం కాబట్టి పోతున్న ప్రాణాల్ని కుప్పెట్లో పెట్టుకుని ఆయన తలపై కర్రతో కొట్టాలని నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి బాబు గారు పెట్టిన ఈ బొట్టే శ్రీరామ రక్ష. అమ్మా, కళ్ళకి ఒకటి కనిపిస్తుంది, మనసుకి మరొకటి తెలుస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా జరుగుతుందో అంతకన్నా తెలియట్లేదు. కానీ నాకు తెలియకుండా నా చుట్టూ, నా మనసు చుట్టూ ఏదో జరుగుతుంది. అది మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడంటే పెద్దగా నమ్మకం లేని నాతో పూజ చేయించారు. నా మెడలో ఈ రుద్రాక్ష వేయించారు. ఈ రుద్రాక్ష నా మనసుని తాకగానే పెళ్లి కూతురి గెటప్లో ఉన్న నయని నాకు కనిపించింది. అమ్మా, అసలు నాకు గుర్తు రావాల్సింది ధరణి తాలూకు జ్ఞాపకాలు కదా. మరి తనకు సంబంధించిన ఒక్క జ్ఞాపకం కూడా గుర్తుకు రాకుండా నయని గుర్తుకు రావడం ఏంటి? నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, భర్తని ఎవరైనా చూస్తేనే ఏ భార్య ఓర్చుకోలేదు. అలాంటిది నయని నాకు అన్ని సేవలు చేస్తున్నా ధరణి మౌనంగా ఉంటుంది.
తన మౌనం వెనక కారణం ఉందని నాకు అర్థం. ఏంటి భార్య? వాడి నైనిని భార్య అని మర్చిపోయి కొన్ని యుగాలే అయింది. ఈ జన్మలో నైని భార్య అన్న విషయం విశాల్కి గుర్తుకు రాదు, గుర్తించడు. నైని భార్య అనే విషయం కళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనసుకు తెలుసు. అందుకే ఆ మనసులో ఉన్న ప్రేమే విశాల్తో తన భార్య పుట్టినరోజు వేడుకలు చేయిస్తున్నాయి. ఇదంతా ఆ విశాలక్షమ తల్లే చేయిస్తుంది. బంగారం లాంటి భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళావనుకో, ఖచ్చితంగా ఆ పాపం అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? లేని పుట్టినరోజుకి అలా అనవసరంగా డబ్బులు తగలేస్తుంటే నువ్వేం చెప్పవా? నువ్వు వాటిలో డబ్బులు చూస్తున్నావు దురంధరా. నేను విశాల్కు భార్య మీదున్న ప్రేమని చూస్తున్నాను. ఏంటి ప్రేమ? గోడలకి పూలు కడితే అది ప్రేమ? షాప్ నుంచి కేక్ తెప్పిస్తే అది ప్రేమ? విశాల్ దృష్టిలో నైని బయట నుంచి వచ్చిన పరాయి వ్యక్తి. వాడు ఆ ఏర్పాట్లు కూడా పరాయి వ్యక్తి కోసం చేస్తున్నట్టే చేస్తాడు. ఒక్కసారి భార్య మీద మనసులో ప్రేమ పుడితే అది ప్రాణం పోయినా పోదు తిలోత్తమా. అలాంటిది గతం గుర్తుకు రాకపోతే పోతుందా? ఆ? భర్త పోతే నన్ను పెళ్లి చేసుకున్నా. నువ్వు నన్ను ప్రేమగా కాదు కదా, కనీసం భర్తగా కూడా చూడలేదు. అలాంటి నీకు స్వచ్ఛమైన భార్యాభర్తల ప్రేమ బంధం ఏమర్థం అవుతుంది? అన్నిటికంటే పవిత్రమైన భార్యాభర్తల బంధం విలువ నీకెలా తెలుస్తుంది? చూస్తా ఈ పుట్టినరోజు ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఊదమ్మా, ఆ కొవ్వొత్తులు ఊదేసేయ్. ఎలాగూ డబ్బులు తగలెట్టేశారుగా, ఊదు. అది మన సాంప్రదాయం కాదమ్మ గారు. వెలుగుని ఆర్పకూడదు. పాశ్చాత్య దేశాల వాళ్ళు అగ్నిని నిప్పనే అనుకుంటారు, కాని మనం మాత్రం అగ్నిని దేవుళ్లా కొలుస్తాం. శుభం జరగాలని, దిష్టి పోవాలని, పెళ్లైన దంపతులు బావుండాలని అగ్నిని వెలిగిస్తాం. నైని, ఇక నుంచి నేను కూడా క్యాండిల్స్ ఆర్పను. కచ్చా చెల్లి. కచ్చా. చెల్లి, ముందు అత్తయ్యకి దుర్ద పిన్నికి తినిపించు. నాకేమొద్దు, వామిటింగ్ వచ్చేలా ఉంది. ఓ, కడుపు మంట. హాసిని, ఐ మీన్ కడుపులో ఏమైనా మంటగా ఉందా అంటున్నాను అత్తయ్య. చెల్లి, ముందు విషయాలకి తినిపించు. ధరణి, నైని కోసం నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది?
ఇద్దామండి. అప్పుడేనా? ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ మీరు ఒక పాట పాడండి, వినాలనుంది. నేనా? మీరు చాలా బాగా పాడతారు కదండి, ప్లీజ్ పాడండి. అవును బాబు గారు, చాలా రోజులైంది మీ పాట విని. ఏ నైని, నీకంత ఆనందంగా ఉంటే నువ్వు పాడుకో, కుదిరితే తైతక్కలాడు. నా కొడుకుని మాత్రం ఇన్వాల్వ్ చేయకు, వాడికి హెల్త్ బాలేదని తెలుసు కదా. నైని పాట పాడుతుందా? ఏ డౌటా? నీలాగా కాకి గొంతు కాదు చెల్లిది, కోయిల గొంతు. చెల్లి విశాల్ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తావు కదా, అది ఇదేనా? అవును, ఇదే. మీలాంటి వాళ్ళకి అర్థం కాదమ్మగారు. నేనేం చేసినా బాబు గారి క్షేమం కోసమే. ఒక పక్క విశాల్ పరిస్థితి చూస్తున్నావుగా, ఎంత ఇబ్బంది పడుతున్నాడు. మీరందరూ చేసింది చాలు, ఇక ఆపేయండి. నువ్వు ఆపొద్దు నైని, నువ్వు ఏదనుకుంటే అదే చెయ్యి. ఏమండి? నువ్వు ఆగు. నైని మీద నాకు నమ్మకం ఉంది. నైని, నువ్వు కానివమ్మా. అన్నయ్య, నీకు అర్థం కావట్లేదు. విష్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, చాలా డేంజర్. మర్చిపోయావా? నువ్వు ఏవైనా అనుకో అన్నయ్య, ఈ విషయంలో మాత్రం నేను ఏకీభవించను. ఏ నైని, చేసింది చాలు, అవుట్ హౌస్ లోకి పో. విశాల్ కి ఎదురు పడకు. నన్ను వెళ్లమరడానికి మీరెవరు? నేనేం చెయ్యాలో నాకు తెలుసు. ఏం కూసావే? నేనెవరా? ఇప్పుడు నేను ఎలా అడ్డుపడాలి, ఏ రూపంలో ఎదుర్కోవాలి? ఏంటదినా? అంబులెన్స్ తిరిగినట్టు ఆగకుండా నాన్ స్టాప్ గా తిరుగుతున్నావు. వాకింగా, టెన్షనా? ఈ వాకింగ్ ఏదో గార్డెన్ లోనో పార్క్ లోనో చేస్తే కాస్త ఒళ్ళు తగ్గుతుంది కదొదినా. కాలిందా? కాలాలనే కెలికి మరీ కౌంటర్ వేశాను. ఆ నైని నన్ను కొట్టడానికి కర్ర విసిరినప్పుడు నువ్వు కాని అటు మా అన్నయ్య గాని దాన్ని ఒక్క మాట అనలేదు. అప్పుడు నాకు ఇంతకంటే ఎక్కువ కాలిందొదినా. దేవుడి దయ వల్ల జస్ట్ తప్పిపోయింది కాబట్టి బతికిపోయాను. లేదంటేనా నా ప్రాణమే పోయిండేది తెలుసా? ప్రాణం తిరిగొచ్చింది దురంధర. ఏంటి? ప్రాణం తిరిగొచ్చిందా? నేను చచ్చిపోలేదు కదా, మరి నా ప్రాణం తిరిగి రావడం ఏంటి? వదినా, ఆ నైని ఇచ్చిన షాక్ దెబ్బకి నీకు మైండ్ లో ఏదో తేడా కొట్టినట్టుంది. లింక్ లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. లింక్ కాదు దురంధర, అర్థం ఉండి కూడా మాట్లాడుతున్నాను. తిరిగి వచ్చింది నా కొడుకు ప్రాణం. వాడు మళ్లీ పునర్జన్మ పొందినంత సంతోషంతో పొంగిపోయాడు. ఈ విషయం గురించి నువ్వు పొంగిపోతున్నావా?
దేవుడి దయ వల్ల విష్కి ఏం కాలేదు. లేదంటే ఆ నయని కారణంగా అల్లుడి ప్రాణం పోయిండేది తెలుసా? స్వార్థం. చెప్పాను కదా, విశాల్కి గతం గుర్తుకు రాకపోతే తన చేతిలో ఉన్న ఆస్తి ఎక్కడ పోతుందోనన్న స్వార్థం. అందుకే ఏదో ఒక విధంగా విశాల్కి గతం గుర్తుకొచ్చేలా చేయాలని ఆ నయని విశాల్ ప్రాణాలతో చెలగాటవాడింది. అది మర్డర్ చేస్తున్నంత పని చేస్తుందని నేను నెత్తి నోరు మొత్తుకున్నా సరే నా మాట ఎవరు వినలేదు. పైగా ఆవిడేదో గొప్ప ఘనకార్యం చేస్తున్న త్యాగ భార్య అన్నట్టు అందరూ ఆవిడ గారిని ఆకాశం అంత ఎత్తుకు పొగిడారు. మామూలుగా అయితే ఆ నయని చేసిన పనికి దాని మీద కేసు పెట్టి జైలుకు పంపించాలి. కాని మా అన్నయ్యే కోడలు కోడలు అంటూ అడ్డుపడి ఆపాడు. అప్పుడే అయిపోలేదు దురంధరా. ఇప్పుడే ఆ నయని అసలు నిజస్వరూపం, దాని అరాచకం మొదలవ్వబోతున్నాయి. నిజస్వరూపం అరాచకం ఏంటోదినా? ఆస్తి దాని పేరు మీదుంది. విశాల్కి గతం గుర్తుకొచ్చింది. విశాల్ మంచితనాన్ని, అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని అది మన మీద విశాల్ మనసులో విషాన్ని నింపుతుంది. అది చేసే కుట్రలకి మనం అడ్డుపడుతున్నాం. అవును శివ, ఈ మాట అక్షరాల నిజం. ఈ రోజు నేనింత సంతోషంగా ఉన్నానంటే అందుకొక రకంగా హాసనమ్మ గారు కూడా కారణం. ఆ నైని లేట్ అయింది, త్వరగా పాల గ్లాసు తీసుకొని ఇదే సిగ్గుతో మీ ఆయన గారి దగ్గరికి వెళ్ళమ్మా. శివ, పాలు మురిపాలు రాత్రికి, ఇప్పుడు ఓన్లీ టీలు కాఫీలు. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండడం వల్ల టైం వేస్ట్ అయింది. మా నైని విశాల్ బాబు ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడాలని తెగ ఆరాటంగా ఉంది. ఇక్కడ మా నైని విశాల్ బాబు గారి కోసం ఇంతలా ఎదురు చూస్తుందంటే ఇక అక్కడ మా విశాల్ బాబు గారు నైని కోసం ఇంకెంతలా ఎదురు చూస్తున్నారు. మతి ఎంతో గతి అంతే. బతుకుని బట్టే, బతికి వచ్చిన విధి విధానాన్ని బట్టే బుద్ధులుంటాయి. కూటికి గతిలేని గుడిసె బతుకులు కదా. కోటలోకి వచ్చినా ఆ గుడిసె అలవాట్లు మారలేదు. అందుకే బంగారు ప్లేట్లో తినాల్సిన నా కొడుక్కి ఇలా చీప్గా విస్తరాకులు పెడుతున్నా. బంగారు పళ్లంలో ఐశ్వర్యం ఉంటుంది, కాని విస్తరాకులో ఒక సంతృప్తి ఉంటుంది. ఏంటి కొడుకు కొడుకు అని తెగ ప్రేమని ఒలకబోస్తున్నావు? నీ మాటల్లో దొంగ ప్రేమ, కడుపులో విషం నాకు తెలీదా? ఏంటి నీ మొగుడికి గతం గుర్తుకు రాగానే ఒకేసారి ఇంత నోరులేస్తోంది? చెయ్యి లేవాలి, కాని వయసులో పెద్దదానివి కదా. అందుకే నీ కుట్రల గురించి కోపంతో కడుపు రగిలిపోతున్నా సంస్కారంతో ఆగిపోతున్నాను. అన్నిటికీ మించి నా భర్తకి ఇప్పుడే అన్నం తినిపించిన ఆనందంలో ఉన్నాను. నీతో మాట్లాడి ఆ సంతోషాన్ని చెడగొట్టుకోకూడదు అని ఆగిపోయాను. హే, ఏవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసి నీ మొగుడికి గతం గుర్తొచ్చేలా చేశానని మురిసిపోకు. నీ కళ్ళు ఆనందంతో కాదు, కన్నీళ్లతోనే ఎప్పుడూ ఉండాలి. అలా ఉండేలా ఈ తిలోత్తమ చేస్తుంది. నా భర్తకి గతం గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే నీ గతం, నీ నిజ స్వరూపం ఆయనకి తెలిసొచ్చిన రోజు నువ్వేంటో, నీ కపట తల్లి ప్రేమ వెనుకున్న ద్రోహమేంటో ఆయనకి తెలిసిన రోజు ఇంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంటాను. అప్పుడు నీ కొడుకు నిన్ను
అమ్మ అని కాకుండా శివ శివ శంకర శాస్త్రి గారి మనవరాల్ని కదా, అందుకే నీ స్థాయికి దిగజారి మాట్లాడలేకపోతున్నాను. విస్తరాకు విస్తరాకు అని చాలా ఎగతాళిగా మాట్లాడావు కదా. విస్తరాకు గురించి ఒక సామెత ఉంది, కుక్కలు చీల్చిన విస్తరాకు అని. నీ నిజ స్వరూపం తెలిసిన రోజున నీ పరిస్థితి కూడా అదే. గుర్తుపెట్టుకో. ఏంటి కలలు కంటున్నావా? కలలు కాదు, నీ కళ్ళ ముందు జరగబోయేది అదే. రేపేంటో తెలుసా? ఫిబ్రవరి 14th. నీ పుట్టింటికి వెళ్తున్నావా ఏంటి? అందుకని ఏడుస్తున్నావా? మా పుట్టింటికి నా మొగుడిని తీసుకుని వెళ్తాను. నేనొక్కదాన్ని ఎందుకు వెళ్తాను? అబ్బో, పల్నాటి నాగమ్మల మామూలు పంతంతో లేవుగా. సర్లే, నీ ఏడుపు అదే నీ బాధ అంటున్నావు కదా, అదేంటో చెప్పు, విని ఆనందపడతాను. అంటే నా బాధ నీకు ఆనందంగా ఉందా? ఒకప్పుడు నన్ను బాధ పెట్టావు కదా, ఇది రివెంజ్ అన్నమాట. సరే, ఫస్ట్ విషయం చెప్పు. రేపు ప్రేమికుల రోజు. మన ప్రేమను చూసి ప్రేమికులంతా కళ్ళుకునేలా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటేంటి, మనం ప్రేమికుల రోజుని ప్రేమికులు కుళ్ళుకునేలా చేసుకోవాలా? అసలు ప్రేమికుల రోజుని ఎవరు చేసుకుంటారో తెలుసా? ఆ మాత్రం కూడా తెలియని తింగర్ దాన్నేం కాదు నేను. ప్రేమికుల రోజుని ప్రేమికులు జరుపుకుంటారు. మరి మనమిద్దరం ప్రేమికులమా? కామెడీ కాకపోతేను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా. నేను నిన్ను ద్వేషిస్తున్నాను కదా. ద్వేషంలోంచి కూడా ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ మరణం లేని అమృతం లాంటిది. ఇలాంటి కొటేషన్స్ సోషల్ మీడియాలో పెట్టుకో, లైక్స్ వస్తాయి. నువ్వెంత చెప్పినా నేను మాత్రం లైక్ చేయను. రేపొక్కరోజు మీరు నాతో ప్రేమగా గడపండి. నా మీద మీకు ఎందుకు ఇష్టం రాదో కలగదో నేను చూస్తాను. ఆ తర్వాత నుంచి మీరు నా కొంగుని వదిలిపెట్టకుండా నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. నాకు తెలుసు సుమనా, నువ్వు మాయలు మర్మాలు చేసి ఏదో ఒక విధంగా నన్ను నీ కొంగుకి కట్టేసుకుంటావని నాకు బాగా తెలుసు. అందుకే ట్రాన్స్ఫార్మర్ కి నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సుమనా, ఎంత ఎగిరి పడితే అంత బొక్కబోర్లా పడతారంటారు. పాపం ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఏంటి శివను మాట్లాడేది? నువ్వు అర్థం కాక అడుగుతున్నావో, నేను చెప్తే వినాలని అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మన ఊరిలో నీ అంత అందగత్త లేదని, నీ కాలి గోటికి కూడా ఎవరూ సరిపోరని తెగ విర్రవీగేదానివి. కానీ ఇప్పుడు చూడు, నీ అందం నీ మొగుణ్ణి ఆకట్టుకోవడానికి కూడా పనికి రావట్లేదు. అదే బాధగా ఉంది శివ. నేను ఎంత ప్రయత్నించినా సరే ఆయన నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భర్త ప్రేమను పొందడం అంటే అందంతో ఆకట్టుకోవడం కాదు, ప్రేమతో మనసుని గెలవటం. నీ మనసులో స్వార్థాలన్నిటినీ పక్కన పడేసి నీ భర్తతో సంతోషంగా ఉండడం కంటే గొప్ప ఆస్తి ఏముందని. నా కాలికి ఈ తాడు తగలడం ఏంటి? విశాలాక్షమ్మ తల్లి నాకు ఉరి తాడు చూపించడం ఏంటి? అంటే ఈ తాడుకి కనిపించిన ఉరి తాడికి ఏదో సంబంధం ఉంది. అయ్యో అమ్మ విశాలాక్షమ్మ తల్లి, ఆ రోజు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి తిరిగి నా భర్తకి గతం గుర్తొచ్చేంత వరకు అగ్ని పర్వతం అంత బాధని భయాన్ని ఈ కొండల్లో మోసాను. విశాల్ బాబు గారు నన్ను భార్యగా గుర్తుపట్టారు. ఇక మా జీవితాల్లో చీకటి రోజులు తొలగిపోయినట్టే, నేను బాబుగారు జీవితాంతం సంతోషంగా ఉన్నట్టే అని సంబరపడిపోయాను. కానీ ఇంతలోనే ఈ ఉపద్రవం ఏంటి తల్లి? సంతోషం అనే వరాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఇంతలోనే ఈ భయాన్ని కానుకగా పంపించావేంటమ్మా? ఉరితాడు కనిపించడం వెనుక ఉన్న సంకేతం ఏంటో అర్థం కావట్లేదు. ఎవరికి ఎటువైపు నుంచి ప్రమాదమో తెలియడం లేదు. ఎందుకు తల్లి? పిచ్చా నీకేమన్నా? సడన్ గా ఏదైనా వస్తువు మీద పడితే ఉలిక్కి పడతావు అన్న సెన్స్ లేదా నీకు? ఏంటి ఈ పిచ్చి వేషాలు బుద్ధి లేకుండా? ఏం చేయను, నీతో సరసమాడదాం అనుకున్నాను. కానీ మల్లె తీగ లాంటి ఇంత అందగత్తని చూసి కూడా మీరు చిరాకు పడుతున్నారు.
అందుకే ఈ తాడుతో మిమ్మల్ని కట్టిపడేయాలనుకున్నాను. ఇంకొకసారి ఇలాంటి తలతిక్క పనులు చేసావు అనుకో, ఒక్కటిస్తాను. సరే ఇవ్వండి, ఒకటి కాకపోతే రెండు ఇవ్వండి. ఏ వర్క్ లో ఉన్నాను, విసిగించకుండా వెళ్ళు. మొగుడితో సరదా చేయటం సరసం అవుతుంది కానీ విసిగించడం అవ్వదు మై డియర్ మొగుడు గారు. ఏ బీపీ తెప్పించకుండా వెళ్ళు. బీపీ కాదు మొగుడు గారు, ప్రేమ. ప్రేమ పొంగుకు రావాలి. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? మీకే నా ప్రేమ సుమనా, జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే అందరం బాధపడాలి. ఆ మాత్రం తెలీదా నీకు? అబ్బా ఏంటక్క నువ్వు? తాడుతో ఆడుకుంటే ప్రమాదం జరుగుతుందా? మా ఆయనతో నేనేదో సరదాగా ఆడుకుంటుంటే తిడతావేంటక్క? ఏ ఏంటి సరదానా? నేను వర్క్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేసి కంగారు పెట్టడం నీకు సరదానా? ఇంకొకసారి తాడుతో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, ఈ తాడుతోనే నీ కళ్ళ ముందు ఊరేసుకుంటాను. విక్రాంత్ బాబు గారు, తప్పు బాబు, అలా మాట్లాడకూడదు. ఏం చేయను వదినా, వేళ్ల పాల లేకుండా పిచ్చ టార్చర్ పెడుతుంది నన్ను. నా చెల్లెలు ఇలా చేయకుండా నేను తనకి చెప్తాను. మీరు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఏంటి చెల్లి, ఏమైంది? సీరియస్ డిస్కషన్ పెట్టారేంటి? చూడండి హాసిని అమ్మగారు, నేను మా ఆయనతో సరదాగా సరసమాడుతుంటే మా అక్క నా మీద కోపడుతుంది. చూడు సుమనా, మీరిద్దరూ సరదాగా ఉంటే నాకంటే సంతోషపడే వాళ్ళు మరొకరు ఉండరు. కానీ ఇలాంటి తాడుతో మాత్రం పొరపాటును కూడా ఆడుకోవద్దు. ముందది లైవ్ ఎక్కడైనా దాచిపెడతాను. అవును చెల్లి, దాచిపెట్టాలి. లేకపోతే దుర్దపిన్ని లాంటి వాళ్ళు సెల్ఫీ దిగి ఆ ఫోటో చూసి జీవితం మీద విరక్తి కలిగి ఇదే తాడుతో జనాలు ఉరి వేసుకున్నా వేసుకుంటారు. అందుకే దుర్దపిన్నికి కూడా కనిపించకుండా ఈ తాడుని నేను దాచిపెడతాను. ఇటివ్వు సుమనా, జాగ్రత్తగా దాస్తాను. ఈ తాడెందుకు నాకు ఇన్నిసార్లు కనిపిస్తుంది? అమ్మా విశాలాక్షమ్మ తల్లి, ఎవరికి ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంగా ఉంది. ఎవరికి ఏం కాకుండా దయ చూపించు తల్లి. ఈ డ్రెస్ లో నేనెంత అందంగా ఉన్నాను, నాకే ముచ్చటేస్తుంది. ఈ రోజు అందరూ నన్ను ట్రెండ్ సెట్టర్ అంటూ పిలవాల్సిందే. ఒంగోలు గిత్తేంటి సిగ్గుపడిపోతుంది? ఏంజల్ లాంటి నేనొస్తుంటే నన్ను పట్టించుకోదేంటి? హాసినమ్మ గారు, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ శివ. అచ్చు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవిలాగా లేను? ఇంచుమించుగా ఉన్నారు. కానీ దుర్దపిన్ని నన్ను చూడట్లేదు. అయితే ఆడుకుందాం పదండి. నువ్వే కరెక్ట్, పద శివ. దుర్దపిన్ని ఏంటి హాస్? నా డ్రెస్ ఎలా ఉంది? బానే ఉందిలే. ఏం చేస్తున్నావు దుర్దపిన్ని? సిగ్గుపడుతున్నాను, కనపడట్లేదా? అబ్బా సిగ్గుపడకమ్మ తల్లి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏయ్, ఒక్కటి పీకేనంటేనా? నా ఈక కూడా పీకలేవు. కానీ నువ్వు ఇంతలా సిగ్గులు మొగ్గవడానికి కారణం ఏంటో? తోడు లేని ఏకలింగం గడివి, నీకేం తెలుస్తుందిలే ప్రేమతో వచ్చే సిగ్గు గురించి. ప్రేమంటున్నారు, కొంప తీసి మీరేమైనా ఈ వయసులో? చిచ్చి,
ఇది చూడ్డానికేనా విశాలక్షమ్మ తల్లి నేను బతికున్నది? తప్పుగా అర్థం చేసుకోకు. విడాకులిస్తానన్న మా ఆయన ఈ రోజు నాకు లవ్ సింబల్స్, ఫ్లయింగ్ కిస్సులు కూడా పంపాడు. ఆయనంత కరువులో ఉన్నాడు. ఏంటి? ఫ్లయింగ్ కిస్ అంటే ఏంటి అని అంటున్నా జెండక్కర్రా. నేను చెప్తాను శివ, నేను చెప్తాను. దూరంగా ఉండి మూతి ముందుకి పెట్టి దాని మీద చేయి పెట్టి ఉఫ్ఫు అని గాల్లో ఉత్తారు కదా, అది. ఎంత ప్రేముంటే అన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి మా ఆయన నాకు పంపుతాడు చెప్పు. ఆయన ఉద్దేశం మా దయ ఉండదులే. ఎదురుగా వచ్చి ముద్దు పెట్టే సాహసం చెయ్యలేక అలా ఫోన్ లో పడేసుంటాడు. అదే నువ్వు ఎదురుగా వచ్చి ఇవ్వండి అని అడుగు, మూతి మీద గుద్దుతానని అంటాడు. శివ, ఏ హాస్, ఎందుకు నవ్వుతున్నావు? మామూలుగానే నువ్వు దయ్యాలకి మంత్రాలు వేసేదానిలా ఉంటావు. అలాంటిది మూతి పళ్ళు రాలిపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటే నవ్వొచ్చేస్తుంది పిన్ని. మీ ఇద్దరికి నేను ఆనందంగా ఉంటే నచ్చదు, అందుకే ఇలా అంటున్నారు, కుళ్ళుకుంటున్నారు. నువ్వేమైనా అనుకో పిన్ని, నిజమైన ప్రేమ ఎప్పుడూ చేతల్లోనే కనిపిస్తుంది, ఇలా ఫోనుల్లో పంపించే స్టిక్కర్లలో కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళ కళ్ళల్లో చూస్తే నిజమైన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. నీ మీద బాబాయ్కి నిజంగా ప్రేముంటే నిన్నొచ్చి తీసుకెళ్లేవాడు. శివ, పద. ఇటు వెళ్ళిపోయింది మనసు.